పవన్ కళ్యాణ్కి ఒక రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది. ఇది వివిఎస్ శర్మ గారు రాసినటువంటి ఒక లేఖ. దీని ప్రకారం ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి ఒక పార్క్లో జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మించ తలపెట్టింది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పార్క్ అనేది దాదాపుగా 108 రకాల పక్షులకు ఆవాసంగా ఉన్నటువంటి పార్కు. దీంట్లో గనక భవనాలు నిర్మించినట్లయితే జీవ సమతౌల్యం దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్కు ఒక లేఖ అందింది. ఈ లేఖ అందిన వెంటనే స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులతోటి చర్చించడం జరిగింది. నిజంగానే ఇక్కడ ఏవైనా భవనాలు కడుతున్నారా, ఏవైనా సరే ప్రతిపాదనలు ఉన్నాయా అని చెప్పి వారిని అడిగి వివరాలు సేకరించడం జరిగింది. దీని ప్రకారం ప్రస్తుతం ఈ పార్కులో ఎటువంటి భవనాలు నిర్మించ తలపెట్టలేదని, అటువంటి ప్రతిపాదనలు కూడా ఏవీ లేవని, పర్యావరణం దెబ్బతినేటువంటి కార్యక్రమాలు ఏవీ కూడా చేపట్టట్లేదు అని చెప్పి జీవీఎంసీ అధికారులు పవన్ కళ్యాణ్కి స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వివరాలు సేకరించినటువంటి పవన్ కళ్యాణ్ ఒకవేళ అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే మానుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించేటువంటి నిర్మాణాలు ఏవీ కూడా చేపట్టవద్దని, పక్షుల ఆవాసాలను దెబ్బతీసే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.